35వ గణపతి నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా శనివారం నిమజ్జన కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ వాకాలపూడి శ్రీనివాస్ నగర్లో శ్రీ సిద్ధి వినాయక యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులను శ్రీనివాస్ నగర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ నెల 14వ తేదీ ఆదివారం మహా అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద శ్రీనివాస నగర్లో నిర్వహించడం జరుగుతుందని భక్తులు రావాల్సిందిగా తెలిపారు. అదేవిధంగా 11 కేజీల నేతి లడ్డు 10 అడుగుల మండపాన్ని పిఎస్ఎన్ కన్స్ట్రక్షన్ అధినేత పులప మురళి అందించారని కార్యక్రమంలో కమిటీ సభ్యులు నల్ల శ్రీను, శ్రీ సిద్ధి వినాయక యూత్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విజ్ఞప్తి, వాకలపూడి పంచాయతీ శ్రీనివాస్ నగర్లో ఇది 35వ సంవత్సర గణపతి నవరాత్రి మహోత్సవాలు జరిపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఉదయం సాయంకాలం 2 పూట్ల స్వామివారికి విశేష పూజలు జరిపించి అనంతరం స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం తర్వాత వచ్చేటువంటి తొలి ఆదివారంలో స్వామివారి ప్రసాదం అన్నదాన రూపంలో భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్వామివారి ప్రసాదం 14వ తారీఖు ఆదివారం నాడు భక్తులందరికీ ఉదయం 11:30 నుండి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం శ్రీనివాస నగర్ నందు భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అన్నదానం 14వ తారీఖు ఆదివారం నాడు జరుగుతుంది. లడ్డూ పాట విశేష పూజలు పొందినటువంటి స్వామివారి ప్రసాదంలో ఉంచిన 11 కేజీల నేతి బూందీ లడ్డు 9వ రోజు అయినటువంటి లక్షవారం నాడు వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో స్వామివారి ప్రసాదాన్ని శ్రీ మంకు లక్ష్మణ్ గారు, యాళ్ల సత్యనారాయణ గారు దక్కించుకున్నారు. అలాగే ఈ 35వ సంవత్సర నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని 10 అడుగుల స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని మరియు 11 కేజీల నేతి బూందీ లడ్డు ఇచ్చినటువంటి వారు శ్రీ చేదులూరి సుబ్బారావు గారు, శ్రీమతి సుభద్ర దంపతులు. అలాగే స్వామివారి ఉత్సవ మూర్తికి మండపం ఏర్పాటు చేసినటువంటి వారు 9 రోజులు మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు పిఎస్ఎన్ కన్స్ట్రక్షన్ ప్రొపరైటర్ శ్రీ పులప మురళి గారు.